బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూముల వ్యవహారం ఈ రోజు మరో కొత్త మలుపు తీసుకుంది. చెరువు భూమి కబ్జా చేసి కాలేజ్ భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు రాగా హైడ్రా బృందాలు ఆ భవనాలను కూల్చే అవకాశం ఉందన్న వార్తలు రావడం తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు పల్లా తరపున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇదిలా ఉండగా ఇప్పుడు పల్లా మీద భూ కబ్జా ఆరోపణలు చేస్తూ మరికొందరు కూడా అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగటం ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేసింది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేసిందంటూ ఈ రోజు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివార్లలో ఉప్పల్ గట్కేసర్ మధ్య వెంకటాపురం రెవెన్యూ గ్రామంలో అనురాగ్ యూనివర్సిటీ పేరుతో పల్లాకు విద్యా సంస్థలున్నాయి. అయితే వాటి భవనాల కోసం తమ భూములు కబ్జా చేశారంటూ కొందరు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, తమ కింద ఉన్న మిగతా 4 ఎకరాలను రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్లం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవడు ఫోన్ చేసినా వైభవకాలను పోయింది. అలా ల్యాండ్ ఏ వైభవకాలను పోయింది చూపి, ఏ వైభవకాలను పోయింది. నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు వాడు షెడ్ కట్టుకును. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికొక్కటి తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకెనీకి ఇచ్చినాము. నా పేరు దోను రాజేష్ రెడ్డి, నేను ల్యాండ్ లార్డ్. ఇంట్లో నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతాను ముందుకు వస్తాను తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు, గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నారు, కూడా ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టండి, మా జాబ్ మాకు ఇప్పియండి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో పరస్పరం తోపులాటకు దిగడంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.